ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనవడా, ఇంత జరిగినప్పుడు నీ వెనకాల వినయ్ రావడం తప్పు కాదు. నువ్వు వినయ్ని ఈ ఇంట్లో ఇలా దాచడం అస్సలు తప్పు కాదు. కానీ ఇంతటితో ఆగడమే తప్పు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళకపోవడమే పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? ఆగక ఏం చేయాలి? ముందుకంటే ఎటెళ్ళాలి? వినయ్ విద్యల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది. కానీ ఇక్కడే అది ఆ పెళ్లి బంధాన్ని పేగు బంధంగా దారి తీయాలి మనవడా. అలా దారి తీయాలి అంటే వీళ్ళ కార్యానికి కాపురానికి మనం ఇప్పుడే దారి వెళ్ళాలి. లేదు తాతయ్య, అలా కుదరదు. ఒకవేళ అలా జరగాలంటే అత్తయ్యకి చెప్పాలి తాతయ్య. అలా చెప్పకూడదు మనవడా. చెప్తే బుల్డోజర్లా వచ్చి అడ్డుపడిపోతుంది. మామయ్య గారు, చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతుంది కదా. అఖిల ఇప్పటిదాకా చేసినవి ఒప్పులు కావు కదమ్మా. తాతయ్య, ఆవిడ మాట తప్పిందని నేను కూడా మాట తప్పాలా? ఇప్పటికే వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో అత్తయ్య అవకాశం దొరికినప్పుడల్లా ఊరి జనాల ముందు ఎలా మాట్లాడుతుందో చూసే ఉంటావు కదా. వీళ్ళిద్దరి మధ్య బంధం కేవలం 2 జీవితాలకు సంబంధించింది కాదు తాతయ్య, 2 విభిన్న మనస్తత్వాలది. అత్తయ్య గురించి పూర్తిగా తెలిసిన మేము మీరు చెప్పిన మాటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేము. తప్పుగా అనుకోకండి తాతయ్య. వీళ్ళిద్దరి మధ్య బంధం ఒకటవ్వాలంటే అది అత్తయ్య మద్దతుతోనే జరుగుతుంది. మనవడా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా. ఇప్పటికే అఖిల మా మీద పీకల దాకా కోపంతో ఉంది. అలా చేస్తే ఇంకేం చేస్తుందో. ఎందుకు మామయ్య గారు ఇవన్నీ? ఏం చేస్తుంది శారద? తను ఏం చేసినా కూడా ఇన్ని రోజులు చూస్తూ సహించావు. ఇక మీదట నీకు నేను అండగా నిలబడతాను. తను ఏం చేస్తుందో నేను చూస్తాను. ఈరోజే పంతులతో మాట్లాడి రేపు వీళ్లతో చేయించాల్సిన పూజలు చేయించి కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను. మీరు రేపటి ఏర్పాట్లలో ఉండండి, అంతే. అయ్యో తాతయ్య, అదిగా తాతయ్య. మనవడా, ఇంకెవరూ నా మాటికి అడ్డు చెప్పదు. కాదు అంటే నన్ను కాదనుకునండి. సారీ పెద్దమ్మా. నేను బయటికెళ్ళేటప్పుడు కానీ బయట నుంచి వస్తా ఉన్నప్పుడు కానీ నా ఎదురుగా నీ పనికి మాలిన పనులు పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పుండా నీకో? సారీ పెద్దమ్మా, చూసుకోలేదు. నీ కళ్ళు బాగా నెత్తికెక్కుండాయే నిన్నో.
తప్పుకో అని నోటితో చెప్తే తప్పు లేదత్తా, కానీ చెయ్యెత్తి చెప్తేనే తప్పు. ఎంత ధైర్యం అబ్బి నీకో, నా చెయ్యే పట్టుకుని నాకే తప్పప్పులు చెప్తా ఉండావా? ధైర్యం నా బ్లడ్లోనే ఉందత్తా, ఇంక తప్పప్పులు అంటావా? చిన్నప్పటి నుంచి మంచి చెడు నీతి నియమమని చెయ్యి పట్టుకుని నేర్పించింది కదా మా అమ్మ. అందుకే తప్పు ఎవరు చేస్తూ కనబడ్డా ఆటోమేటిక్గా ఆపడానికి ఈ చేతులు లేస్తూనే ఉంటాయి. అయినా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అనే సామెతని మారుద్దామనుకుంటున్నావు అత్త? అల్లుడి మీద కోపాన్ని ఆ అమాయకురాల మీద చూపిస్తున్నావు. అవునబ్బి, ఇదేమో అమాయకురాలు, మీ అమ్మేమో నీతిమంతురాలు, నువ్వు దేశోద్ధారకుడివి, మీ చెల్లి గుణవంతురాలు, అంతే కదో? సూపర్ అత్త, కోపంలో కూడా పొల్లు పోకుండా చాలా కరెక్ట్గా చెప్పావు. అన్నీ తెలిసిందానివి ఇంకా నా చెల్లి మీద ఎందుకు నీకంత కోపం? నీ కొడుకు ప్రేమని అర్థం చేసుకుని నా చెల్లిని నీ కోడలిగా హక్కున చేర్చుకుంటే అసలు ఈ కోపతాపాలనేవి ఏవి ఉండవు కదా. నేను కరెక్ట్గా చెప్పడం కాదబ్బి, మీరు ఎట్టాంటి ముసుగులేసుకుని నా ముందు తిరగతా ఉండారో చెప్తా ఉండా. నా అన్నయ్య చావుకి కారణమైన దాని పెంపకం అబ్బి ఇది. నా అన్నయ్యని చంపిన వాడి రక్తం ఇది. దీన్ని కూతురిగా దగ్గరికి తీసుకోవడము కుదరదు, నీ చెల్లిని కోడలిగా అంగీకరించి హక్కున చేర్చుకోవడము అస్సలు కుదరదు. నేను కుదిరిస్తానత్త. ఈరోజు తిది వారం గుర్తుపెట్టుకో, తేదీ నెల రాసి పెట్టుకో. నీ తిక్క నేను కుదిరిస్తా, నీ తప్పుల్ని నేను సరిచేస్తా. నువ్వు బానిసలా చూస్తున్న పద్దు నీ కృష్ణవేణి అత్తయ్యని నీ పక్కన నీ కూతురి పక్కన వాళ్ళిద్దరికీ కుర్చీ వేసి కూర్చోబెడతా. నీ కొడుక్కి భార్యగా, ఈ ఇంటి కోడలిగా నా చెల్లిని తీసుకొచ్చి అంత ఎత్తులో కూర్చోబెడతా. అది నీ వల్ల కాదబ్బి, నీ తరం కూడా కాదు. కావాలంటే 25 నా కాళ్ళ దగ్గరే పడి తింటూ ఏమీ మారని ఈ బతుకుల్ని చూడు. ఏమీ మారని ఈ మనుషుల్ని అడుగు, నేనేందో నీకు వివరంగా చెప్తారు. ఏం కృష్ణవేణి? అఖిల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే కదా నాయనా నేను మాట్లాడుతా ఉండా.